బిందు సేద్యంలో ఇప్పుడు మనం చూసే పరికరాలని హెడ్ యూనిట్ అంటామండి. ఇది దీంట్లో హెడ్ యూనిట్లో ఫిల్టర్స్లో కూడా రెండు ఉంటాయి, ప్రైమరీ ఫిల్టర్, సెకండరీ ఫిల్టర్ అని. ఇది మీకు ఇక్కడ కనిపించే ఈ పెద్ద ఈ సిలిండర్లా ఉండే ఈ ఫిల్టర్ని గ్రావెల్ ఫిల్టర్ లేదా శాండ్ ఫిల్టర్ అంటాం. ఇది ఒక బావులకు కానీ సంపులకు కానీ ఫామ్ పాండ్స్కి యూజ్ చేస్తామండి. ఆ నెక్స్ట్ కనిపించే బ్లాక్ది స్క్రీన్ ఫిల్టర్ అంటాం. మేజర్ ఈ గ్రావెల్ ఫిల్టర్ యూసేజ్ అనేది ఏంటంటే ఈ బావుల్లో కానీ అలాగే ఫామ్ పాండ్స్లో కానీ డైరెక్ట్గా సూర్యరశ్మికి వాటర్ ఎక్స్పోజ్ అయి ఉంటుంది కాబట్టి ఆల్గే పాచి లాంటిది నీళ్ళలో పడుతుంది. ఆ పాచిని వడగొట్టడానికి ఫిల్టర్ చేయడానికి ఈ గ్రావెల్ ఫిల్టర్ లేదా శాండ్ ఫిల్టర్ వాడతాం. దీంట్లో ఒక 3/4 వరకు శాండ్ ఉంటుందండి. శాండ్ కూడా నార్మల్ ఇసుక కాదు, అది సిలికా శాండ్ అని షార్ప్ ఎడ్జెస్ ఉంటుంది. ఈ నాచు దారాల్లో ఉంటుంది. వచ్చిన బోర్లోంచి వచ్చిన వాటర్ ఇట్లా ఎంటర్ అవుతుంది. ఈ ఇసుకలోంచి ఫిల్టర్ అయ్యి సెకండరీ ఫిల్టర్లోకి వెళ్తుంది. ఈ ఇసుకలోంచి ఫిల్టర్ అయ్యేటప్పుడు ఈ నాచ్ అంతా ఇసుకకి పట్టుకుంటుంది. క్లీన్ అయిన వాటరే మనం సెకండరీ ఫిల్టర్ ద్వారా మెయిన్ లైన్ సబ్ లైన్ దాటుకుని లేటరల్ ద్వారా ఫీల్డ్ దగ్గరికి వెళ్తుంది. ఈ ఫిల్టర్స్ అనేది మనిషికి హార్ట్ ఎంత ఇంపార్టెంటో అంత ఇంపార్టెంట్. ఈ ఫిల్టర్స్ని రెగ్యులర్గా మెయింటైన్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ మెయింటెనెన్స్ని బట్టే సిస్టమ్ లైఫ్ అనేది ఎక్కువ రోజులు మన్నిక అనేది ఆధారపడి ఉంటుంది. మెయిన్ దీన్ని ఈ గ్రావెల్ ఫిల్టర్ మెయింటెనెన్స్ గురించి చెప్పుకోవాలంటే ఇప్పుడు వాటర్ ఇట్లా ఎంటర్ అవుతుందండి. దీన్ని క్లీన్ చేయాలి. కొన్ని రోజులకి ఇది ఒక 4-5 రోజులకి మొత్తం నాచుతో మొత్తం జామ్ అయినప్పుడు ప్రెజర్ ఎక్కువ లోడ్ పడి ఆల్రెడీ ఇక్కడ మీకు వెనకాల ఉన్న పీవీసీలు అది డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. కంపల్సరీ 2-3 రోజులకోసారి అవసరాన్ని బట్టి 2-3 రోజులకోసారి లేదు ఎక్కువ నాచు లేదంటే 4-5 రోజులకోసారి ఈ ఫిల్టర్లను క్లీన్ చేసుకోవాలి. ఫిల్టర్లను క్లీన్ చేసుకునేటప్పుడు మీరు పైనుంచి వాటర్ని కిందకి పంపి ఫీల్డ్లో పంపిస్తున్నారు. దీన్ని క్లీన్ చేసేటప్పుడు రివర్స్లో పంపిస్తామండి. అప్పుడు పంపించేటప్పుడు ఈ మధ్యలో ఉన్న వాల్ని ఓపెన్ చేసుకుంటాం. రెగ్యులర్గా నీళ్ళు పోయే వాల్ని బంద్ చేస్తాము. సో వాటర్ కింద నుంచి ఎంటర్ అయ్యి ఆల్రెడీ ఇసుక పట్టుకున్న నాచునంతా ఇట్లా షేక్ చేసినట్టు చేసి ఈ అవుట్లెట్ ద్వారా బయటకు వస్తుందండి. సో అవుట్లెట్ ద్వారా బయటకు వచ్చి కొంచెం మురికి వాటర్ వస్తుంది. ఈ నాచు చెత్త చెదారం ఉన్న వాటర్ ఈ అవుట్లెట్ ద్వారా బయటకు వస్తుంది. ఒక 4-5 నిమిషాల తర్వాత మంచి క్లీన్ వాటర్ రాగానే మళ్ళీ యథావిధిగా మీరు ఈ వాల్ని బంద్ చేసుకుంటూ ఈ వాల్ ఓపెన్ చేసుకుంటే రెగ్యులర్గా మీ బావిలోంచి వచ్చిన వాటరు ఫిల్టర్ అయ్యి గ్రావెల్ ఫిల్టర్ ద్వారా ఫీల్డ్లోకి వెళ్తుంది. ఈ రెగ్యులర్గా ఈ ఫిల్టర్ క్లీన్ చేసుకుంటేనే సిస్టమ్ మనికి కానీ ఎక్కువ లోడ్ పడకుండా సాఫీగా సిస్టము సక్సెస్ కావడానికి ఉపయోగపడుతుంది. మనం ఇప్పుడు యాసిడ్ ట్రీట్మెంట్ గురించి వెంచరీ ద్వారా యాసిడ్ ట్రీట్మెంట్ ఎట్లా చేసుకోవాలనే ప్రక్రియ గురించి ఇక్కడ మీకు వివరించడం జరుగుతుంది. ఎక్కువగా మనం యాసిడ్ ట్రీట్మెంట్ అనేది మనం రెగ్యులర్గా నీళ్ళు ఇచ్చినప్పుడు నీళ్ళల్లో కరిగిన సాల్ట్స్ వల్ల కానీ కొద్దిగా మలినాల వల్ల మన లేటర్లు చోక్ అవుతాయి. సో మేబీ 6 నెలలకో ఏడాదికో మెల్లిగా తెల్లగా పౌడర్ కింద ఉప్పు ఈ లవణాలు అనేవి లేటర్లో జామ్ అవుతాయి. దాన్ని క్లీన్ చేయాలనుకున్నప్పుడు మనం యాసిడ్ ట్రీట్మెంట్ అంటాం. ఎక్కువగా మనము హైడ్రోక్లోరిక్ యాసిడ్ 33% HCl అంటాం. హైడ్రోక్లోరిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్, ఫాస్ఫారిక్ యాసిడ్ అని యూజ్ చేస్తాం. ఎక్కువగా చీప్ అండ్ బెస్ట్ ఈజీగా యూజ్ చేయడానికి తక్కువ హార్మ్ఫుల్గా ఉన్న హైడ్రోక్లోరిక్ యాసిడ్ని యూజ్ చేస్తాం. ఎక్కువగా మనకి లీటర్కి అది 9 నుంచి 12 రూపాయలు కాస్టింగ్ ఉంటుంది. దీన్ని యాసిడ్ ట్రీట్మెంట్ ఎప్పుడూ కూడా మీరు ఈ గ్రావెల్ ఫిల్టర్లో కానీ స్కిన్ ఫిల్టర్లో కానీ డ్రమ్ముల్లో కానీ పోసి యాసిడ్ ట్రీట్మెంట్ చేయకూడదండి. యాసిడ్ ట్రీట్మెంట్ కూడా ఒక ప్రొసీజర్ ప్రకారం ఒక పద్ధతి కింద మనం వెంచరీ ద్వారానే ఎరువులు ఎలా ఎక్కిపించారో అట్లాగే యాసిడ్ కూడా ఈ వెంచరీ ద్వారానే ఎక్కిపించి ఒక ప్రొసీజర్ ప్రకారం లేటర్లోకి పంపాలి. దీని ఒక ప్రొసీజర్ ఎట్లా అంటే మనం ఇది బోర్ అయితే బోరు, బావి అయితే బావి, మీ బోరు బావిలో ఉన్న నీళ్లను 1 లీటర్ బాటిల్లోకి తీసుకోవాలండి. ఇది మంచి వాటరే, మీరు పంటకి యూజ్ చేస్తున్నారు, మంచి వాటర్. దీన్ని pH పేపర్ అంటామండి. దీని మీద మనకి 1, 3, 4, 7 అని గుర్తులు ఉంటాయి. మంచి వాటరు మనం న్యూట్రల్ pH అంటే మనం 7 pH అంటామండి. మీ వాటరు పంటకు యూజ్ చేస్తున్నారు కాబట్టి బ్రహ్మాండంగా మంచి వాటరే ఉంటుంది. మనం ఒక ఈ pH పేపర్ని తీసుకుని ఈ నీళ్ళలో మనము చూస్తే టెస్ట్ చేస్తే మనకి మంచి కలరే ఉంటుందండి. మీకు ఆల్రెడీ ఇక్కడ ఉన్న సింబల్ ప్రకారం కూడా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చండి. గ్రీన్ కలర్ 7 మీకు 7 నెంబర్తో ఉంది. ఇది మెల్లిగా కొద్దిసేపటికి మనకి లైట్ గ్రీన్ కలర్లోకి ఈ పేపర్ వస్తుంది. అంటే ఈ వాటరు మంచి వాటర్ మనం పంటకు వాడేదే. కానీ ఇందులో ఉన్న డిజాల్వ్డ్ సాల్ట్ని క్లీన్ చేయడానికి మనము మెల్లిమెల్లిగా దీంట్లో యాసిడ్ యాడ్ చేస్తామండి. మనము ఎక్కువగా మనం హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనుకున్నాం.
ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ 1 లీటర్ నీటికి మనం ఇంజెక్షన్ చేసే సిరంజితో పాటు యాసిడ్ తీసుకొచ్చి మనము హైడ్రోక్లోరిక్ యాసిడ్ కొద్దిగా తీసుకుని దాన్ని మనం సిరంజితో డ్రాప్ వేస్తామండి. డ్రాప్ వేసి మనము ఈ లీటర్ 7 pH ఉన్న ఈ యాసిడ్ని మనము మెల్లిగా మనము ఈ బాటిల్లో వదిలిపెడుతున్నామండి. మనం మొదట చూసుకుంటాం ఎంత వాటర్ పడుతుంది. దీన్ని మనం షేక్ చేసుకుంటూ ఒక కట్టిపుల్లతో కానీ లేకపోతే ఇట్లా మనం షేక్ చేసుకుని మళ్ళీ మధ్యలో మనము చెక్ చేసుకుంటామండి. 1 ml వేసామా, 2 ml వేసామా లీటర్కి. ఇది మనకి 2 నుంచి 3 pH రావాల్సి వస్తుంది. మళ్ళీ కొద్దిగా షేక్ చేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేయడంతో పాటు యాసిడ్ యాడ్ చేస్తామండి. దీనికి మళ్ళీ మన దగ్గర ఉన్న ఈ pH పేపర్ ద్వారా మనము దీనికి కలర్ మనకి దగ్గర పింక్ కలర్ అండి. పింక్ కలర్ మీకు 2 కానీ 1 కానీ మనకి pH అనేది ఒక పింక్ కలర్ లాగా స్లోగా ఇది మారుతూ ఉంటుంది. అప్పుడు అంటే 1 లీటర్ నీటికి మనము 2 లేదా 3 pH రావడానికి 2 ml యాసిడ్ యాడ్ చేసినట్టండి. అంటే 1 లీటర్ నీటిని యాసిడ్ వాటర్లా చేయడానికి మనకు 2 ml యాసిడ్ కవర్ చేసాం. సో ఇది ఒక ప్రొసీజర్ అయిందండి. తర్వాత మనకి ఈ వెంచరీ ఎంత గుంజుకుంటుంది అనేది క్యాలిక్యులేషన్ కావాలండి. ఎక్కువగా మనము 3/4 వెంచరీ 1 ఇంచు వెంచరీ వాడతామండి. 3/4 వెంచరీ గంటకి 100 నుంచి 120 లీటర్లు గుంజుతుంది. అదే 1 ఇంచ్ వాటర్ అయితే 300 నుంచి 320 లీటర్లు గుంజుతుంది. నేను ఎప్పుడు కూడా యాసిడ్ ట్రీట్మెంట్ గంటలు చేయకూడదండి. మనం 1 గంట సేపు మనం క్యాలిక్యులేషన్స్ పర్పస్ ఉన్న 15 నిమిషాలు 1 పావు గంటే మనము ఈ ప్రక్రియ అంతా కంప్లీట్ చేయాలండి. పావు గంటలో మనకి అంటే ఉదాహరణకి ఇది గంటకు 100 లీటర్లు కాబట్టి వెంచరీ పావు గంటలో 25 లీటర్లు గుంజుతుంది. ఇది ఒక క్యాలిక్యులేషన్ అయిందండి. 3వ క్యాలిక్యులేషను మనకు వాలు వైజు ఎన్ని లీటర్లు గుంజుతుంది. ఎగ్జాంపుల్ 1 వాలుకి 8 లీటర్లు దాని క్యారింగ్ కెపాసిటీ ఫ్లో కెపాసిటీ ఉంటే పావు గంటకి 2000 లీటర్లు. అంటే నేను గంట సేపు యాసిడ్ ట్రీట్మెంట్ ఇవ్వకూడదని ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. పావు గంటలో 2000 లీటర్లకి లీటర్కి 2 ml కాబట్టి 2000 లీటర్లకి మనకి 4 లీటర్ల యాసిడ్ కావాల్సి వస్తుంది. సో 4 లీటర్ల యాసిడ్ ఉంది. పావు గంటలో ఈ వెంచరీ ఇంజెక్షన్ కెపాసిటీ 25 లీటర్లు అండి. నేను 4 లీటర్ల యాసిడ్కి ఇంకొక 21 లీటర్లు నేను నీళ్లు కలపాలి. ఎప్పుడు కూడా యాసిడ్ ఉంచి దాని మీద నీళ్లు పోయకండి. ఎందుకంటే యాసిడ్ అనేది ఎక్స్ప్లోజివ్ పేలుతుంది. ఎప్పుడు కూడా సెల్ ఫోన్లో అది కూడా యూజ్ చేయకూడదు. సో కంపల్సరీ ఈ 21 లీటర్స్ 21 లీటర్లు ఒక డ్రమ్ములోకి ప్లాస్టిక్ బకెట్లే వాడాలండి. కట్టిపుల్ల కానీ ప్లాస్టిక్ కానీ కలపడానికి వాడాలి. ఎక్కడ కూడా ఐరన్ బకెట్లు ఐరన్ రాడ్లు యూజ్ చేయకూడదండి. ఈ 21 లీటర్లని ఒక ప్లాస్టిక్ బకెట్లో వాటర్ తీసుకుని ఈ 4 లీటర్ల యాసిడ్ని బకెట్ అంచులు అమ్మితే మనం వదిలిపెట్టాలి. అప్పుడు 25 లీటర్ల మనకి యాసిడ్ వాటర్ అయింది. సో మనము ఫెర్టిగేషన్ ఏ విధంగా చేస్తామో అదే విధంగా కూడా మోటార్ ఆన్ చేసి ఈ థ్రొటల్ వాల్వ్ని టైట్ చేసుకుంటూ ఇన్లెట్ అవుట్లెట్లు ఓపెన్ చేసుకుని ప్రెజర్ డిఫరెన్షియేషన్ చూసుకుంటే 1 పావు గంట 20 నిమిషాల్లో మన వెంచరీ ద్వారా ఈ 25 లీటర్ల యాసిడ్ మనకి లేటరల్ పైపుల్లోకి వెళ్తుందండి. సో లేటరల్ పైపులన్నీ అందులో ఉన్న మలినాలు కానీ అందులో ఉన్న సాల్ట్స్ లవణాలు చెత్త చెదారం అంతా క్లీన్ అయ్యి మళ్ళీ మనం 1 గంట 2 గంటల తర్వాత మంచి ఫ్లష్ అవుట్ చేసుకుంటే ఈ పైపులన్నీ క్లీన్ అవుతాయండి. ఈ యాసిడ్ ట్రీట్మెంట్కి ముందు ఈ ఫిల్టర్లన్నీ ఫ్లష్ అవుట్లు చేసుకోవాలండి. మెయిన్ లైన్లు సబ్ లైన్లు లేటరల్లు అన్నీ కూడా మనం ఫ్లష్ అవుట్ చేసుకున్న తర్వాత ఈ యాసిడ్ ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఈ యాసిడ్ ట్రీట్మెంట్ ప్రక్రియని స్టాండింగ్ క్రాప్ మంచి పూతాకాత ఉన్న క్రాప్ టైం ఉన్నప్పుడు యాసిడ్ ట్రీట్మెంట్ చేయొద్దండి. వీలున్నంత వరకు 100% ఇతరం పెట్టక ముందు అలాగే నాటు పెట్టక ముందు 4-5 రోజుల ముందు యాసిడ్ ట్రీట్మెంట్ చేసుకుని లేటరల్ పరుచుకుని మీరు పంట వ్యవసాయం చేసుకుంటే అటు పంటకి మంచిది, మీ పైపులు కూడా క్లీన్ అయి ఉండడం వల్ల ప్రతి బొట్టు కూడా మొక్క వేరు వ్యవస్థకి చక్కగా పడుతుంది.